శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకి పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకి పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థులకి అత్యుత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, సిఇఓ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడేషన్ అండ్ ర్యాంకింగ్స్. ఇక విద్యా ప్రమాణాలు, అక్రిడేషన్ మరియు క్యూఎస్ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్ అండ్ ఏబిఈటి యుఎస్ఏ అక్రిడేషన్, నాణ్యత హామీ రంగాల్లో 30 సంవత్సరాలకి పైగా అక్రిడేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే డాక్టర్ బి నరేందర్ కుమార్ గారు కూడా ఉన్నారు, ప్రొఫెసర్, సిఎస్సి, హెడ్ ఐటీ డిపార్ట్మెంట్, డీన్ ఐఐసి అండ్ అవుట్ రీచ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకి పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. వారిద్దరూ కూడా మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి అసలు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి తెలుసుకుందాం. వారిద్దరితో మాట్లాడి. నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో ఇద్దరికి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అనగానే మనకి ముందుగా అసలు మెయిన్ మోటివ్ ఏంటి, అక్కడ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి? TV9 ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ టి రవీందర్ రెడ్డి, అడ్వైజర్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల. 20 సంవత్సరాల నుంచి పనిచేయుచున్నాను. నేను సిఇఓ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రిడేషన్ అండ్ ర్యాంకింగ్స్, తర్వాత క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్, యూనివర్సిటీస్, టైమ్స్ ర్యాంకింగ్, అబెట్ అక్రిడేషను, ఐఐటీస్కు, ఎన్ఐటీస్కు ఎక్స్పర్ట్గా, రిసోర్స్ పర్సన్గా అక్రిడేషన్స్ మీద, ర్యాంకింగ్ మీద పనిచేయుచున్నాను. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఒక గొప్ప ఉద్దేశంతో, మహిళా సార్థకత అనేటువంటి ఒక గొప్ప విలువలతో కూడుకున్నటువంటి ఒక ఉద్దేశంతో శ్రీ అశోక్ రావు గారు 2001 సంవత్సరంలో గచ్చిబౌలి ఐటీ కారిడార్ విప్రో వట్టినాగులపల్లి దగ్గర స్థాపించడం జరిగినది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, హైదరాబాద్ వెస్ట్ సిటీ నడిబొడ్డున కళాశాల ఉన్నది. దీని చుట్టుపక్కల వందల స్థాయిలో దాదాపు 400 నుంచి 500 సాఫ్ట్వేర్ కంపెనీలు, హబ్ ఆఫ్ కంపెనీస్ మధ్యలో కళాశాల స్థాపించబడినది. 2001 సంవత్సరంలో మహిళలకు ఇంజనీరింగ్ విద్య అనేది చాలా తక్కువ మంది మహిళలకు అందుబాటులో ఉండేది. సో మహిళలకు ఇంజనీరింగ్ విద్య అనేది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంగా ఫౌండర్ చైర్మన్ గారు అశోక్రావు గారు, మహిళ అంటే ఇంటికి పునాది, నైపుణ్యాలతో కూడినటువంటి ఒక విద్య అంటే మహిళకు ఇంజనీరింగ్ విద్య స్కిల్స్ కనుక వస్తే సమాజం ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక 7 పెద్ద పెద్ద భవనాలు, ఇంటర్నల్ రోడ్స్, గ్రీన్ కవరు, తర్వాత కళాశాల లోపల స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ఒకసారి మీరు విజిట్ చేస్తే చాలా పెద్ద క్యాంపస్, తర్వాత ఆ క్లాస్ రూమ్లో ఉండే టీచింగ్ ఎయిడ్స్, తర్వాత సుశిక్షితులైనటువంటి ఒక అధ్యాపకులు, సీనియర్సు, ఎక్స్పీరియన్స్డ్ రీసెర్చ్ టీము, ప్లేస్మెంట్ ట్రైనింగ్ టీమ్స్, తర్వాత అకాడమిక్స్ టీచ్ చేసే ప్రొఫెసర్లు, చాలా ఎంతో ఉన్నతమైనటువంటి ఒక నాణ్యతతోటి శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అనేది ఇప్పుడు మన ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాలల దేశంలోనే ప్రముఖమైనటువంటి ఒక శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అన్ని రకాలైనటువంటి ఒక అక్రిడేషన్లు. ఇప్పుడు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఏఐసిటి అప్రూవ్డ్, జేఎన్టీయు ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఫర్ ఆల్ కోర్సెస్, తర్వాత NAAC A++ 3.61 CGPA, ఇండియాలోనే ప్రప్రథమైన కళాశాల, ఉమెన్స్ కళాశాల.
తర్వాత 2 తెలుగు స్టేట్స్కు తలమానికమైనటువంటి ఒక కళాశాల. ఇక్కడ మేజర్గా NBA అక్రిడిటేషన్ అనేది అన్ని ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్కి ఉంది. UGC అటానమస్ 10 సంవత్సరాల వరకు ఇవ్వడం 10 సంవత్సరాల వరకు UGC శాంక్షన్ చేసింది. తర్వాత శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల USP ఏంటంటే ప్లేస్మెంట్స్కు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల పుట్టినిల్లు. రైట్, ఎక్స్క్యూజ్ మీ సార్.